ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ధనత్రయోదశి పండగ కాల సమయంలో ఎలాంటి విధులను పాటించాలో, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమని 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామంది పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశికి అధిపతి చంద్ర భగవానుడు. వీరికి తృతీయంలో కేతు భగవానుడు, అర్ధాష్టమ రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, పంచమ స్థానంలో శుక్ర భగవానుడు, అష్టమ స్థానంలో శని భగవానుడు, భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, అలాగనే ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి, వ్యయంలో కుజుడు సంచారం చేయనప్పుడు ఒకవైపు కుజదోషము, ఒకవైపు అర్ధాష్టమ రవి బుధులు, ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య, పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రధానంగా మంగళవారము, శనివారం పూట కొత్త పనులు ప్రారంభించకపోవడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలను ఏర్పాట్లు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంటి సింహద్వారం దగ్గర గోధుమ పిండితో చేసిన ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను కానీ ఆవ నూనెను వేసి దీపాన్ని వెలిగించుకోవడం వలన మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారము, అలాగనే జ్యువెలరీ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక, పట్టుదల అవసరం. అనేకమైనటువంటి మంది మిమ్మల్ని విమర్శించే పరిస్థితి ఉంటుంది, కానీ వాటిని ఏది పట్టించుకోకుండా ధర్మబద్ధంగా ఉండండి, భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వత్రా విజయం కర్కాటక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.